ఎల్లమ్మ కళ్యాణోత్సవంలో ప్రోటోకాల్ వివాదం చెలరేగింది. ప్రోటోకాల్ పాటించలేదని మంత్రి పొన్నం, మేయర్ విజయలక్ష్మి అలకబోనారు. ఆలయం ఎదుటే మంత్రి పొన్నం, మేయర్ విజయలక్ష్మి కాసేపు కూర్చున్నారు. ఈ క్రమంలో ఆలయం వద్ద జరిగిన తోపులాటలో మేయర్ విజయలక్ష్మికి గాయాలయ్యాయి. ప్రోటోకాల్ పాటించకపోవడంపై కలెక్టర్, మంత్రి పొన్నం అసహనం వ్యక్తం చేశారు. హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్పై మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ అయ్యారు. అలాగే సార్ కూడా వాయిస్ తీసుకుంటాం మేము. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవంలో ప్రోటోకాల్ పాటించలేదంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ అలకబోనినట్లుగా తెలుస్తా ఉంది. ఏంటి వివరాలు, అసలు ఏం జరిగింది అక్కడ? నవీన్, బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంలో అంతా కూడా ఒక గందరగోళ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే వేలాదిగా భక్తులు ఒక్కసారిగా తరలి రావడంతో తోపులాట జరిగింది. సో ఈ నేపథ్యంలో అటుగా వచ్చినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్, మేయర్ అంటే ఆ ప్రోటోకాల్ పాటించకపోవడంతో ఒక్కసారిగా వారికి చేదు అనుభవం ఎదురైందని చెప్పవచ్చు. సో ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మి కూడా అక్కడ తీవ్ర తోపులాటలో వాళ్ళు అక్కడ నలిగిపోయారు. సో ఈ నేపథ్యంలో పొన్నం ప్రభాకర్ అలకబూనారు. సో ఆయన లోపలికి వెళ్లే ప్రసక్తే లేదు, తను అక్కడే కూర్చుంటాను, అంతా వచ్చేటటువంటి అధికారులకు, మంత్రికి, మేయర్కే కనీస ప్రోటోకాల్ ఏ విధంగా పాటించినట్టు కూడా జిల్లా కలెక్టర్ అనుదీప్ మీద తీవ్ర అసహనానికి లోనైనటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం మనకు అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో తోపులాట జరిగినటువంటి క్రమంలో మేయర్ విజయలక్ష్మి ఒకసారిగా కింద పడిపోయారు. సో ఆమెకి గాయాలు కూడా గాయపడినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే విపరీతమైనటువంటి తోపులాట. సో అసలు వాస్తవానికి అధికారులు ప్రోటోకాల్ పాటించాలి. సో ప్రోటోకాల్ పాటించకపోవడం మీద మాత్రము ఆర్డీఓ, ఎంఆర్ఓ, దాంతో పాటు జిల్లా కలెక్టర్ మీద కూడా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ తీవ్ర అసహన అయ్యారు. వాస్తవానికి ప్రోటోకాల్ కి సంబంధించినటువంటి మంత్రి వచ్చే క్రమంలో అంతా క్లియర్ చేయాలి. వాస్తవానికి ఆ పోలీసులు కూడా అక్కడ చేతులు చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే భక్తులు విపరీతంగా ఉంది, రద్దీ మొత్తం క్యూ లైన్లు అంతా కూడా నిండిపోయినటువంటి దృశ్యాలు మనకి అక్కడ కనిపిస్తున్నాయి. సో విపరీతమైనటువంటి రద్దీ నేపథ్యంలో అసలు రావడానికి కూడా ఎక్కడ అవకాశం లేకుండా పోయింది. సో ట్రాఫిక్ పోలీసులు కానివ్వండి, లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా అక్కడ క్లియర్ చేసే పరిస్థితి లేకుండా పోయింది. సో ఈ నేపథ్యంలో బల్కంపేట అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చినటువంటి మంత్రులకు, అదేవిధంగా మేయర్ కి అయితే ప్రోటోకాల్ పాటించకపోవడం మీద మాత్రం ఒకంత చేదు అనుభవం ఎదురైనటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాత్రము అమ్మవారి ఆలయానికి బయటే కూర్చుండిపోయారు. మేయర్ కూడా ఒకంత కింద పడిపోయినటువంటి నేపథ్యంలో కొంత చేతికి, ఎడమ చేతికి కూడా గాయమైంది. సో ఆమె సొమ్మసిల్లి కొంతసేపు పడిపోయినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వెంటనే అధికారులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వైద్య బృందం కూడా వచ్చి ఆమెకు ఫస్ట్ ఎయిడ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో అంటే వచ్చేటటువంటి అధికారులకే కనీసం, వచ్చేటటువంటి ప్రజాప్రతినిధులకే కనీసమైనటువంటి ఏర్పాట్లు చేయకపోతే వేలాది మంది భక్తులు వస్తుంటే వారికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారంటే కూడా ఆలయ ఈవో మీద కూడా జిల్లా కలెక్టర్ మీద పొన్నం ప్రభాకర్ ఫైర్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు ప్రోటోకాల్ పాటించకపోవడం మీద మాత్రము పొన్నం ప్రభాకర్ సీరియస్ అయ్యారు. తీవ్ర అసహనానికి లోనైనటువంటి దృశ్యాలు కూడా మనకు అక్కడ కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. అంటే మంత్రి అలాగే మేయర్ అక్కడికి వస్తున్నారు అన్న ముందస్తు సమాచారం లేదా ముందస్తుగానే ఆ కార్యక్రమానికి సంబంధించి సమాచారం ఉంటుంది కదా నుమాన్? వాస్తవానికి కార్యక్రమానికి సంబంధించిన సమాచారం 2-3 రోజుల ముందుగానే ఉంది. ఏదైతే కార్యక్రమం షెడ్యూల్ లో భాగంగా పట్టు వస్త్రాలు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్, అదేవిధంగా మేయర్ విజయలక్ష్మి సమర్పించాల్సి ఉంది. సో వారు వచ్చిన తర్వాత మిగతా కార్యక్రమం తంతంతా కూడా ప్రారంభమవుతుంది. బట్ అధికారుల నిర్లక్ష్యం అనేది ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ప్రోటోకాల్ పాటించకపోవడం అనేది కూడా ఇక్కడ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. దాంతో పాటు ఏదైతే ఈ పోలీసులు కూడా భద్రతా వైఫల్యం కూడా అక్కడ కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. అక్కడ మొత్తం 4-5 లైన్లలో బ్యారికేడ్స్ ఉన్నాయి. ఆ బ్యారికేడ్స్ దాటేసి కూడా చాలా మంది భక్తులు ఇటు లోపలికి వచ్చేయడంతో ఒక్కసారిగా వెళ్ళేటటువంటి విఐపీలకు కానివ్వండి అందరికి కూడా ఉక్కిరి పిక్కిరి ఆడినటువంటి పరిస్థితి. సో ఆ తోపులాటలో ఒక్కసారిగా మేయర్ కూడా కింద పడిపోయారు. ఎందుకంటే ఒక్కసారిగా భక్తులంతా కూడా అంత సంఖ్యలో వచ్చినటువంటి నేపథ్యంలో మొత్తం రద్దీ విపరీతంగా ఉంది. సో అసలు ఊపిరి ఆడినటువంటి సిచ్యువేషన్ కూడా, ఉక్కిరి పిక్కిరి అయినటువంటి సిచ్యువేషన్ కూడా అక్కడ
మంత్రికి అదేవిధంగా మేయర్ కి అయితే ఎదురైందని చెప్పవచ్చు. వారు వచ్చే క్రమంలోనే అంతా క్లియర్ చేసి పెట్టాలి. సో అటు నుంచి ఏదైతే విఐపి మార్గంలోనే వెళ్లి అమ్మవారికి వస్త్రాలు సమర్పించాలి. దాని తర్వాత ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయి. సో వీటన్నిటిలో కూడా పాల్గొనాల్సి ఉంది. సో ఆ కార్యక్రమం అంతా కూడా మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుంటుంది. వీరు వెళ్ళిన తర్వాతనే ఏదైతే కళ్యాణానికి సంబంధించినటువంటి తంతంతా ప్రారంభమవుతుంది. బట్ అక్కడ పరిస్థితి మాత్రం చూస్తే లోపలికి వెళ్ళడానికి అవకాశం లేకుండా పోయింది. భక్తులు విపరీతంగా వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ అధికారులు ప్రోటోకాల్ పాటించకపోవడం మీద మాత్రం మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. కలెక్టర్ మీద కూడా నిప్పులు జరిగినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ నుమాన్.